అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇందిరమ్మ పంతం ప్లాస్టిక్ అంతం, ఇందిరమ్మ పంతం ప్లాస్టిక్ అంతం. తను వచ్చి అడిగాడు నన్ను, నేను ఇట్లా ప్లాస్టిక్ ఈ విధంగా మొదలు పెట్టాలనుకుంటున్నాను, నేను చెయ్యాలనుకుంటున్నానని చెప్పి అన్న తర్వాత ఏదో సరదాగా మాట్లాడుతూ ఉంటారు కదా, ఇంట్లో కూడా ఏదో కార్యక్రమం పెట్టినట్టుంది లేదు, నాకు లేదా షాక్ ఇవ్వాలని చెప్పి. మాకు కోరికలు ఎన్నైనా ఉండొచ్చు. మా కోరికలతో పాటు ప్రజల సహకారం లేదు. ఎవ్వరం ఎంతమంది, ఏ ప్రభుత్వమైనా, ఏ కలెక్టర్ గారైనా, ఏ ఎస్పీ గారైనా, ఏ రెవెన్యూ అధికారైనా, ఏ గ్రామ పంచాయతీ వారైనా మేము ఏమీ చేయలేము. చిన్నప్పుడే నా బడిగానపల్లెను, నా ఆరోగ్యాన్ని తీసుకురాగలుగుతామని చెప్పి ఈ రోజు కనపడ చేస్తారని కూడా ఆశిస్తా ఉన్నాను. కనపడతా ఉంది, మార్పు కనపడతా ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారి ఒక్క మీటింగ్ పెట్టినప్పుడు మండీ మర్చెంట్స్ అసోసియేషన్ లో పెట్టినప్పుడు ఆ వీడియో చూశాను నేను. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా, అక్క మీరు చేస్తున్నారు, మీరు చేసేటువంటి మంచి పనికి మేము ఉంటుందని మొదటి రోజు వచ్చినప్పుడు ఒక 10% మనకు వచ్చింది, ఇబ్బంది లేదు అనుకున్నాము. అక్కడ మొదలైంది బనగానపల్లిలో. దాదాపుగా 2.5 నెలలు అవిశ్రాంతంగా తను, దాంతో పాటు సీనయ్య, అదేవిధంగా 2 జడ్జీలు, వాళ్ళందరూ కూడా ఒక వర్గంగా ఏర్పడి ప్రతి నిత్యము ఏ ఒక్కరితో కాదు, వ్యాపారస్తులు చెప్పినంత మాత్రాన్నే, అదేవిధంగా షాపులు యజమానులు అందరూ చెప్పినంత మాత్రాన్ని రాదు అనే ఉద్దేశంతో ఎక్కడో మార్పు పెట్టాలని నాకు ఒక్క రోజు కూడా చెప్పలేదు. కానీ ప్రతి నిత్యము రోజు 1 గంట, గంటన్నర ఇక్కడ ఉండేటువంటి కరస్పాండెంట్స్ ఉన్నారు చాలా మంది, వాళ్ళందరికీ కూడా స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళింది. ఆ కరస్పాండెంట్స్ కూడా చర్చించింది. మాకు అవకాశం ఇవ్వండి, సహకరించండి అని చెప్పినప్పుడు ఆ కరస్పాండెంట్ ఇచ్చినటువంటి వారికి కూడా వేదిక మీద ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు, బనగానపల్లిలో ఉండేటువంటి ప్రతి విద్యా సంస్థకు కూడా, వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున సమీకరించి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. మేడం, మేము కూడా మా తల్లిదండ్రులకు చెప్తాము, మేము కూడా చేస్తాము అని చెప్పి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు ఒకటే చెప్పాలి. ఇక్కడ కూడా చాలా మంది గృహిణీలు, సోదరీమణులు ఉన్నారు. ఎందుకంటే ఏ కార్యక్రమమైనా సక్సెస్ కావాలంటే ఒక స్త్రీతోనే అవుతుంది సాధ్యం. స్త్రీతోనే ఎందుకు అవుతుంది అంటే, మీరు పట్టుదల ఉంది. మీరు పట్టుదలతో మీరు మీ కుటుంబంలో పెద్దలకు కానీ, మీ కుటుంబంలో పిల్లలకు, మీ కుటుంబ సభ్యులకు చెప్తే మనం ప్లాస్టిక్ వాడేద్దాము, మన బనగానపల్లె కోసం మనం అందరం కూడా కలిసి తోడ్పడదామని మీలోనే మార్పు రావాలి. దాని వలన ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ప్లాస్టిక్ ఈరోజు చూశారు. నేను 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ శాసనసభ్యుడికి అయినాక మొట్టమొదట బనగానపల్లె టౌన్ కోసము చూసినప్పుడు నేను ఎన్నికల ప్రచారంలో భాగంగా వీధి తిరగడం జరిగింది. ప్రతి ఇంటిని పరిచయం చేసింది. ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మురికి పారి రోడ్ల మీదకి వస్తా ఉంది. ట్రాక్టర్ల కొద్ది ప్లాస్టిక్ ఉన్నాయి. ఏ విధంగా దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము? ఒక్క రోజు తీసేస్తాము, ఒక రోజు తీసేస్తే 2వ రోజు అవుతుంది, 2వ రోజు వస్తే 3వ రోజుకి అవుతుంది. ఒక్క రోజు మరిచిపోయి ఎక్కడైనా ఆ యొక్క క్లీన్ చేయకపోతే నీళ్లు రోడ్ల మీదకి వస్తా ఉన్నాయి. మరి ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు, మీ ఇల్లు, మీ వాడ, మీ రోడ్డు, మీ స్కూలు, మీ ఆసుపత్రి. చాలా చక్కటి సందేశం ఇచ్చారు మేడం. ఎందుకంటే చాలా మంది హృదయాన్ని కలిచేసింది అది. చాలా మంది మొహాలలో మీరు చెప్పేటప్పుడు నేను చూస్తా ఉన్నా, మీరు స్పీచ్ ఇస్తున్నారు కానీ అక్కడ స్పందన వస్తా ఉంది. ఆ స్పందన వచ్చిందంటే మార్పు ఖచ్చితంగా కనపడుతుండేటువంటి ఒక ఆశాభావం. మనిషికి జీవితంలో ఒక ఆశ ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ రోజు బనగానపల్లెలో మొదలు పెడతా ఉన్నాము. మన బనగానపల్లెలో సాధించుకుంటే ఈ రోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్ అని చెప్పినట్టు ప్రధానమంత్రి, ఇటు ముఖ్యమంత్రి స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని కూడా తీసుకొని గ్రామాలకు కూడా తెలియజేయాలని చెప్పి ఈ రోజు గ్రామాలకు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ ప్లాస్టిక్ ఆ వేరునే తీసేస్తే మనకు ఖచ్చితంగా కూడా మన ఆరోగ్యాలు బాగుపడతాయి, మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఎవరు ఆరోగ్యంగా బతకాలంటే ప్లాస్టిక్ లేకుండా కూడా చేయాలి. దీని వలన మన ఆరోగ్యంతో కాపాడుకుంటాం, అదేవిధంగా మన పరిసర ప్రాంతాలను బాగు చేసుకుంటాం, అదేవిధంగా మన గ్రామాన్ని గాని, మన వీధిని గాని మనం అందరం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవకాశం వస్తుంది. ఈ ఇళ్ల పట్టాలకు అనువైన స్థలాల కోసం ఆ రోజు ఎంతమంది ఎన్ని చెప్పినా చాలా మంది కూడా చెప్పారు, జనార్దన్ రెడ్డి వ్యతిరేకంగా చేస్తా ఉన్నాడు, పేద ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నాడు అని ఎంతమంది మీరు చెప్పినప్పటికీ
బనగానపల్లి పట్టణము మా కుటుంబం మీద, మా ఇద్దరు భార్య భర్తల మీద గాని, నా యొక్క పార్టీ మీద నచ్చిన నమ్మకాన్ని హోము చేయము. త్వరలోనే దాన్ని కూడా ఏ విధంగా ప్లాన్స్ అని కూడా రెడీ చేస్తున్నాము. అవి తీసుకొచ్చిన తర్వాత బనగానపల్లి పట్టణ ప్రజలకు కూడా ప్రభుత్వం తరఫున కూడా మేము ఏమి ఇవ్వదలిచిన అవన్నీ కూడా కార్యక్రమాలు కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి మీకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. మమ్మల్ని ప్లాస్టిక్ కవర్లు కానివ్వట్లేదు ఇంటికి అంటే నేను అనుకున్న ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని చెప్పేసి నేను అప్పుడు అనుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది నా వరకు అయితే. అందువల్ల తల్లిదండ్రులు కూడా అందరూ గమనించండి. చూడండి, ఒక ఆవు పొట్టలోకి అలా వెళ్ళి ఆవు చనిపోయే పరిస్థితికి వచ్చింది. మనం ప్లాస్టిక్ లో ఏ వస్తువు తెచ్చుకున్నా కూడా అది మన పిల్లలు తింటారు. దాని వల్ల క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వేరే ఊర్ల నుంచి కూడా అందరినీ పిలిపించి టౌన్ మొత్తము క్లీన్ చేయడానికి దాదాపు 2-3 నెలలు పట్టింది. అంత పేరుకుపోయింది, క్లీన్ చేశారు. కానీ మళ్ళీ మీరేం చేస్తున్నారు, మళ్ళీ తీసుకుపోయి కవర్లన్నీ మళ్ళా తీసుకుపోయి కాలువలోనే చేస్తున్నారు. ఏం చేయాలి మరి, ఎలా చేయాలి? రోడ్ల మీద చెత్త వేయొద్దు అంటే మళ్ళా తీసుకుపోయి చేస్తారు. మీరు గాన మానుకుంటే వేయడము, అప్పుడు మన బనగానపల్లి చాలా బాగుంటది. అదొకటి గమనించండి. మేడం గారు ఇనిషియేషన్ తీసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ స్వచ్ఛ కార్యక్రమాలు కానీ, ప్లాస్టిక్ నివారణ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు అన్నవి మాటలు చెప్పడం సులభంగా ఉంటుంది, చేతల్లో చూపించడం చాలా కష్టసాధ్యం. ఎందుకంటే ఎంతో మందిని కలుపుకొని వెళ్ళాలి, కంటిన్యూస్ గా పర్సూ చేస్తూ ఉండాలి. ఈ ఆలోచన తపన అన్నది అంటే మేడం నుంచి వచ్చిన ఆలోచన అయినా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆలోచన మనం రేకెత్తించాలి అన్న తపన చూస్తే చాలా మంచిగా అనిపించింది నాకు ఈరోజు కార్యక్రమం. ఇక్కడ ముఖ్యంగా ప్లాస్టిక్ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మనందరికీ తెలుసు ప్లాస్టిక్ అన్నది ఏంటి, ఒక ఆర్గానిక్ పాలిమర్. అది 3 పదార్థాల రూపంలో చెప్పాలి అంటే కోల్, క్రూడ్ ఆయిల్, గ్యాస్. ఈ 3 మిశ్రమంతో కలిసిన ఒక పదార్థం. ఆర్గానిక్ పాలిమర్ అని ఎందుకు అన్నానంటే అది ఒక మోనోమర్ కాదు. అది అందులో కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, క్లోరిన్ ఉంటుంది, ఎన్నో కాంబినేషన్ అన్నమాట, ఎన్నో మోనోమర్స్ కాంబినేషన్. అది దీని వల్ల ఏమవుతుంది, మనకి చాలా చక్కగా స్కిట్ రూపంలో చూపించారు. మనం బ్రతుకుతున్నాం, భూమిని బ్రతకనిద్దాం. అలాగే ఆడపిల్లలు ఒక మంచి స్కిట్ చేసి చూపించారు, ప్లాస్టిక్ ని తరిమేద్దామని చెప్పి. అంటే అందులో ప్రతి ఒక్కరికి అర్థవంతంగా ఎందుకు చెప్పగలిగాము అంటే, ప్లాస్టిక్ ని మనము కాల్చినప్పుడు కానీ దాంట్లో వచ్చిన రేణువులను మనం పీల్చినప్పుడు మనకి లంగ్ క్యాన్సర్ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్లాస్టిక్ మన పదార్థంలోకి వెళ్ళినప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ అంటే మీ అందరికీ తెలుసు, ప్రతి జీవం ఒక సెల్ తో ప్రారంభమవుతుంది, ఒక కణంతో. ఆ సెల్ డివైడ్ అయితే టిష్యూ అవుతుంది, ఆ టిష్యూ డివైడ్ అయితే ఆర్గాన్ అవుతుంది, ఆర్గానే పెద్దగా ఆర్గాన్ సిస్టమ్ అవుతుంది. ఆర్గాన్ సిస్టమే మన హ్యూమన్ బాడీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.